అభిమాన హీరోని ఫాలో అవుతున్న హీరో విశ్వక్సేన్. విశ్వక్సేన్ గారి ఫేవరెట్ హీరో ఎవరంటే నిద్రలో అడిగినా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని చెప్తారు. సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఆంధ్ర తెలంగాణ ఈ తుఫాన్ విపత్తుల్లో ఉండటం వల్ల ఆయనకు ₹1,00,00,000 అయితే డొనేట్ చేశారు. 2 రాష్ట్రాలకి చెరో 50 లక్షలు ప్రకటించారు ఆయన. సో అది ఆయన హీరోలందరిలోకి ఆయన ముందడుగు వేయడం నిజంగా అభిమానులందరూ హర్షించే వ్యక్తమైంది అది. అయితే ఆయన తరహాలోనే ఆయన అభిమాని విశ్వక్సేన్ గారు ఆయన అనౌన్స్ చేసిన వెంటనే నేను కూడా నా తరపున నాకు అయినంతలో చెరొక 5 లక్షలు 2 రాష్ట్రాలకు ఇస్తున్నానని చెప్పి అటు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇటు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తున్నానని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. నిజంగా హీరో దారిలోనే అభిమానులు వెళ్ళడం అనేది నిజంగా అసలు విశ్వక్సేన్ గారికి అంత పొటెన్షియల్ ఉండకపోవచ్చు డొనేట్ చేసే అంత. బట్ ఆయన స్థాయికి ఆయన ఒక 10 లక్షలు డొనేట్ చేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఆయన సంపాదన ఎంత ఉన్నా కానీ కొంత ఇవ్వాలనే ఆలోచనని ఆయన హీరో ఆలోచన తెప్పించారు. అంటే ఒక 10 లక్షలైనా డొనేట్ చేసే స్థాయిలో విశ్వక్సేన్ గారు ఉన్నారు కాబట్టి మన హీరో చేశాడరా మనం కూడా ముందుకొచ్చి ఎంతో కొంత చేద్దామని చెప్పి ఆల్రెడీ విశ్వక్సేన్ గారు ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి తరహాలోనే ప్రతి దానికి ఏదైనా అవసరం పడితే ఇస్తూ ఉంటారు. సో బట్ ఆయన ఏంటంటే ఒక 10 లక్షలు ఇవ్వడం అనేది నిజంగా గ్రేట్. ఆయన సంపాదనకు అది చాలా ఎక్కువనే చెప్పాలి ఆయన ఇచ్చింది. సో మరి ఆయన 10 లక్షలు ఇవ్వడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందనమాట. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళే దారిలోనే అభిమానులందరూ వెళ్ళడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ అభిమానులు కూడా టీమ్ తారక్ ట్రస్ట్ ఇలా చాలామంది టీమ్స్ అందరూ కూడా అన్ని ఊళ్ళలో ఎక్కడైతే లాస్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ ఫుడ్ ప్యాకెట్స్ పంచడం ఇవన్నీ చేస్తున్నారనమాట. నిజంగా ఒక హీరో చూపించిన మార్గంలో ఫ్యాన్స్ వెళ్ళడం తనకు మంచి పేరు వచ్చేలాగా వీళ్ళు ఇన్ని పనులు చేయడం అనేది నిజంగా వాళ్ళ పనులు వదులుకుని మరి హీరో కోసం కష్టపడుతున్నారు ఆ ఫ్యాన్స్ అంతా. మరి ఇలాంటి ఫ్యాన్స్ ఉన్నందుకు ఎన్టీఆర్ గారు నిజంగా అదృష్టవంతులని చెప్పాలి. మరి ఇంకా చూద్దాం అసలు ఈ ఫ్యాన్స్ ఇంకెంతెంత చేస్తారో ఆయన కోసం ఆయన పేరు చెప్పి.